ఫ్రెండ్స్ నేను ఒక రైతు బిడ్డను ఫ్రెండ్స్. మేము పడే కష్టాలు, మేము పడే బాధలు అన్నీ కాదు ఫ్రెండ్స్. పంట చేతికి వచ్చిందాక మా రైతులు ఒక్కోసారి తెగులు పడుతుంది, ఒక్కోసారి పిండి చల్లాల్సి వస్తుంది. కంటికి నిద్ర ఉంటుంది, కడుపుకి కూడు ఉండదు ఫ్రెండ్స్. మా బాధలు ఎంత కష్టపడితే ఈ పొలాలు ఇది పంట పండుతుంది, పట్టణానికి వస్తున్నాయి ఈ బియ్యం, ఎంతమంది తింటున్నాం అంటే మా రైతులు కష్టమే ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్? ఒక్కోసారి గాలి వాన వచ్చి తుఫానికి మొత్తం కొట్టుకోపోతాయి ఫ్రెండ్స్ పొలాలు మొత్తం. మా రైతులు, మా పల్లెటూరు వాళ్ళు ఎన్ని బాధలు పడతారంటే అది ఎంత నరకం అనిపిస్తామంటారు. ఒక రైతుకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. రైతులు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, నూరేళ్ళు చల్లగా ఉండాలి, అందరు పొలాలు పండాలి. ఆ దేవుని మొక్కుంటున్నా ఈ కొత్త సంవత్సరం కాబట్టి 2025 అందరూ బాగుండాలి, అందరు పొలాలు బాగా పండాలి. అందరం బాగుంటే మనం బాగుంటాం ఫ్రెండ్స్. నా కష్టం నాకు వచ్చిన కష్టం అందరికి వచ్చినట్ట ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్? ఒక జబర్దస్త్లో కానీ ఒక బిగ్ బాస్లో కానీ మీరు సపోర్ట్ చేసి పంపించండి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఏమీ సాధించలేకపోయినా ఫ్రెండ్స్, ఇంత వయసు వచ్చింది కానీ ఏ జన్మలో ఏ పాపం చేసినావు దేవుడు అందరికన్నా ఇస్తే నాకు మాత్రం కష్టాలు వచ్చింది ఫ్రెండ్స్. కష్టాలతోనే పుట్టాను, కష్టాలతోనే చచ్చిపోతాను. ఏమీ సాధించలేకపోయినా ఫ్రెండ్స్, ఇంత వయసు వచ్చింది కానీ మీరు సపోర్ట్ చేస్తేనే జబర్దస్త్లకు కానీ బిగ్ బాస్లకు కానీ ఈ వీడియో నాగార్జున సార్ దాకా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయటం లేదు. మీ ఇష్టం ఫ్రెండ్స్. పోనీల పాపం ఒక రైతు బిడ్డ, ఒక పేదోడు అని సపోర్ట్ చేసి బిగ్ బాస్లో కానీ జబర్దస్త్లు కానీ పంపిస్తారా పంపిరు అది మీరే నిర్ణయించుకోండి ఫ్రెండ్స్. ఓ అక్కల్లారా, ఓ చెల్లెల్లారా, అమ్మల్లారా, ఓ తల్లులారా, ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా నా ఈ వీడియో షేర్ చేసి జబర్దస్త్లో బిగ్ బాస్లోకి పంపించండి మేడం. జబర్దస్త్లో కానీ బిగ్ బాస్లో కానీ షేర్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి. నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సూర్య గారన్నా కార్తీక్ గారన్నా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కలవాలనుకుంటున్నా. నా వయసు అయిపోతుంది, ఈ జన్మలో కలుస్తానో కలవలేను. ఆయన అంటే చాలా అభిమానం. నా బాధ చెప్తే తీయటం లేదు. మీరు సపోర్ట్ చేయకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్? ఒక 50,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఒక్కడు లైక్ కొట్టలేదు, ఒక్కడు సబ్స్క్రైబ్ చేయటం. నా వీడియో మీకు నచ్చకపోయి ఉండొచ్చు, కాదంటలేదు. చెప్పండి అన్న వీడియో మంచిగా లేదు, మంచిగా చేయాలన్న ప్రయత్నిస్తా అంతే. నా వీడియోలు బాగున్నాయని ఏ రోజు నేను చెప్పలేదు. మంచిగా చేయడానికి, వీడియోలు తీయడానికి మంచిగా ప్రయత్నిస్తా. ఈ వీడియో సూర్య గారికి, కార్తీక్ గారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఆయన అభిమాని ఫ్రెండ్స్, నేను ఫ్యాన్ని. ఈ వీడియో సూర్య ఫ్యాన్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో కలవాలి. ఒక బిగ్ బాస్లో కానీ ఒక జబర్దస్త్లో కానీ పంపిండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి పంపించకపోతే నాకు ఇంకెవరు ఉండరు ఫ్రెండ్స్. మీరే ఫ్రెండ్స్. తల్లైన, తండ్రైన, దైవమైన, గురువైన, దేవుడైనా మీ ఇష్టం ఫ్రెండ్స్. పోనీలో ఒక పేదోడు, ఒక రైతు బిడ్డ మా కష్టాలు చూసి నా కోసం కాకపోయినా ఈ పొలంను చూసైనా సపోర్ట్ చేసి పంపిస్తారో పంపిరో. నా కోసం కాకపోయినా శ్రీరాముడి కోసమైనా, వెంకటేశ్వర స్వామి కోసమైనా, ఆయన ఆ దేవుళ్ళ మీద అభిమానం కోసమైనా, దేవుళ్ళ మీద అభిమానంతమైనా పంపారో మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్? మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు ఫ్రెండ్స్ ఈ లోకంలో. మీరే నాకు అన్నైనా, చెల్లెలైనా, అక్కలైనా, తమ్ముళ్ళైనా అన్నీ మీరే నాకు దైవం, మీరే నాకు దేవుళ్ళు. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకేం చేస్తారో మేము ఇష్టం. నేను ఒక రైతు బిడ్డను. మేము పడే కష్టాలు, మేము పడే బాధలు అన్నీ కాదు ఫ్రెండ్స్. మేము చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే వస్తాం పొలంకి, 4 గంటలకు వస్తాం. ఏ టైం రావటమే తప్ప పోవటం ఉండదు. ఏ టైంలో వస్తాం, టైం రావటమే తప్ప పోయేది ఉండదు. కూడు ఉండదు, నీళ్ళు ఉండదు, కష్టం తప్ప. మా రైతులకి ఏంటంటే రెక్కాడితే డొక్కాడదు ఫ్రెండ్స్. ఒక 6 నెలలు పంట ఉంటుంది, మిగతా 6 నెలలు ఖాళీగా ఉండాలి. ఏదో ఒక కూలి పనికి వెళ్ళాలి. కూలి పని చేసుకొని ఇల్లు గడవదు ఫ్రెండ్స్. మా కష్టాలు ఎన్ని కష్టాలంటే ఏ జన్మలో ఏ పాపం చేసినావో ఈ జన్మ అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఇంకో సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో పెద్ద వాళ్ళ దగ్గర పోయేటట్టు, పెద్ద వాళ్ళ దగ్గర షేర్ చేయండి. బిగ్ బాస్లో కానీ జబర్దస్త్లో కానీ పంపిండి ఫ్రెండ్స్. ఎంత బాధతో అడుగుతున్నాను. నా కోసం కాకపోయినా నా ఒక రైతు బిడ్డనని పంపిండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు పోగలుగుతా ఫ్రెండ్స్, లేకపోతే పోలేను. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఆలోచించుకోండి ఏం చేయాలనేది. మేము పడే రైతులు, మేము పడే కష్టాలు, మేము పడే బాధలు. ఈ వీడియో సూర్య గారికి, కార్తీక్ గారికి షేర్ చేయండి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం ఫ్రెండ్స్. ఆయన ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా. నేను చచ్చిపోయే లోపల నేను కలవాలి ఫ్రెండ్స్. కలుస్తానో కలవలేను, ఇంకా దేవుడి ఇష్టం. మీరు సపోర్ట్ చేస్తేనే కలవగలుగుతా, లేకపోతే జన్మలో కలవలేను నేను ఫ్రెండ్స్. ఈ వీడియో సూర్య గారికి, కార్తీక్ గారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక రైతు బిడ్డను. మేము పడే కష్టాలు, మేము పడే బాధలు అన్నీ కాదు ఫ్రెండ్స్. పొలం చేతికి వచ్చిన దాకా, పంట పండిన దాకా మాకు కంటికి నిద్ర ఉండదు, కడుపుకి కూడు ఉండదు. మీ ఇష్టం ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసి ఒక స్థాయిలోకి తీసుకెళ్తారో వదిలేసి మనకెందుకు అనుకుంటారో మీ ఇష్టం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్క చెల్లెల్లారా, అన్నాల తమ్ముళ్ళారా, మీరు తప్ప నాకెవరు లేరు. ఈ లోకం మీరే, ఈ ప్రపంచం మీరే. మీరు తప్ప నాకేం లేదు. మనిషి పుట్టాక ఏదో ఒకటి సాధించాలి, కానీ నేను ఏది సాధించలేకపోయిన ఇంత వయసు వచ్చి. ఎందుకు పుట్టానేమో నాకే భూమి మీద నాకే అసహ్యం ఇస్తుంది. మీరు సపోర్ట్ చేస్తే తప్ప నాకు ఇంకెవరు లేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు కూడా ఎవరు వస్తారు, లైకులు ఎవరు కొట్టడం లేదు. చాలా బాధగా ఉంది. నేను ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లో కానీ జబర్దస్త్లో పోకూడదా ఫ్రెండ్స్? అందరూ పోవచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా పోవచ్చు. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకంటే ఏం చెప్పలేదు. కానీ ఎస్పెషల్గా ఈ సూర్య గారికి, కార్తీక్ గారికి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. మేము చాలా పేదలం ఫ్రెండ్స్, మేము చాలా కష్టాల్లో ఉన్నా ఫ్రెండ్స్. రెక్కాడతా కానీ డొక్కాడతా ఫ్రెండ్స్. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఇష్టం. ఇంకే పంపిస్తారా పంపిరో, సపోర్ట్ చేస్తారా చేయరో
మీరే నిర్ణయించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.